వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పేదల బియ్యాన్ని బొక్కేసిన మాజీ మంత్రి పేర్ని నానికి నిద్రలేని రాత్రులు మొదలయ్యాయి. మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరిక. సిపిఐఎం విశాఖ జిల్లా మహాసభల్లో 35 తీర్మానాలు ఆమోదం. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం. రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ మంత్రి కాకాని ఆగ్రహం. లోకల్ ఎమ్మెల్యే రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు జరుగుతుంటే పట్టించుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోలీస్ బందోబస్తుతో దండలు బొకేలు తీసుకురావద్దని పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు విజ్ఞప్తి. మత్తుతో జీవితాలు చిత్తు చేసుకోవద్దు. కూకటి వేళ్లతో గంజాయిని పెకిలించాలి. మంత్రి కింజర్పు రామ్మోహన్ నాయుడు. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి తెలంగాణ సీఎం. రెవెన్యూ సదస్సులో పాల్గొన్న పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు. గాజువాక 76వ వార్డులో 2 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పల్లా శ్రీనివాసరావు. పేదల బియ్యాన్ని బొక్కేసిన మాజీ మంత్రి వైసీపీ నేత పెర్ని నానికి నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఆయన బినామీలకు కూడా నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని వార్నింగ్ ఇచ్చారు. బియ్యం దొంగ పేర్ని నాని పందికొక్కులాగా 7,580 బస్తాల బియ్యాన్ని బొక్కేసి ఇవాళ వచ్చి నీతి కబుర్లు చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఒక డ్రామా, ఒక అపూర్త కల్పన సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 7,585 బస్తాలు దగ్గర ఒక బస్తా 2 బస్తాలు కాదు. ఇవన్నీ కూడా పేద ప్రజలకి ప్రభుత్వం పంచాల్సినటువంటి బియ్యాన్ని నీ సొంత గోడౌన్లో తరలించేసి గోడౌన్ నుంచి డబ్బులు కొట్టేసి, కనీసం మీ భార్య పేరు మీద ఉంది గోడౌను, రేపు పొద్దున ఏదైనా వస్తుందని భయం బొంకు లేకుండా ఇవాళ మళ్ళీ బొంకుతా ఉన్నాడు వచ్చి. ఇంకా పైగా ముఖ్యమంత్రి గారికి వెళ్ళి నేను ఏదో చెప్పానని, ఆడవాళ్ళని ఎందుకు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారని, అక్కడ మంత్రులందరూ ఉన్నారని, ఎమ్మెల్యేలు ఉన్నారని. ఎందుకయ్యా నువ్వు ఇంకా ఇంత సిగ్గుమాలినటువంటి, ఇంకా అసలు నువ్వు మనిషి పుట్టకే కాదు, నీది అసలు నువ్వు మనిషివే కాదు, ఒక ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తివి నువ్వు. నీ భార్యను అడ్డం పెట్టుకుని నీ భార్య ద్వారా ఇవాళ రాజకీయంగా లబ్ధి పొందాలి, లేకపోతే సింపతి పొందాలని నువ్వు అనుకుంటున్నావేమో. అది సాధ్యం కావు. ఇవాళ దీనికి సూత్రధారి పేర్ని నానినే. ఈ కేసు నుంచి తప్పించుకోలేడు. 100% ఈ గోడౌన్ ఏ రోజు కూడా మీ భార్య గారి ఇనాగ్రేషన్కి సంబంధించి కానీ, మీ భార్య గారికి సంబంధించి కానీ ఎప్పుడు లేదు. నువ్వే చేసావు, నీదే బాధ్యత దీంట్లో. ఇవాళ నువ్వు చేసావు కాబట్టే తప్పించుకోవడానికి 4 రోజుల నుంచి ఊరు వదిలిపెట్టి పారిపోయి, మేము డబ్బులు కట్టేస్తాం కదా మాకేమవుద్దులే అని అనుకుంటా ఉన్నారు. దొంగతనం చేసిన దొంగే. డబ్బులు కడితే దొరైపోడు. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడవాళ్ళు గౌరవాల గురించి. ఆనాడు ఏమైంది మీకు? భువనేశ్వర్ గారి గురించి నిండు సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ఆడబిడ్డ గురించి మాట్లాడినటువంటి మాట. సిపిఐఎం విశాఖ జిల్లా మహాసభల్లో 35 తీర్మానాలు ఆమోదం. సిపిఐఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు వెల్లడి.
సిపిఐఎం విశాఖ జిల్లా 24వ మహాసభలు పెందుర్తి సుజాత నగర్లో ఈ నెల 28, 29 తేదీల్లో అత్యంత జయప్రదంగా జరిగాయని, ఈ మహాసభల్లో కార్మిక, రైతు, మహిళ, యువత, విద్యార్థి వంటి వివిధ వర్గాల ప్రజా సమస్యలను పరిష్కరించాలని సుమారు 35 తీర్మానాలు చేసి మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది సిపిఐఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మీడియాకు తెలిపారు. జగదాంబ సెంటర్లో ఉన్న నందూరి ప్రసాదరావు భవన్లో సోమవారం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి గంగారావు, ఆర్కేఎస్వి కుమార్, వి కృష్ణారావులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ, విశాఖపట్నంలో అత్యంత కీలకమైన సమస్య, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఇల్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, పేదల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య అని, వీటి సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమించాలని తీర్మానించినట్లు తెలిపారు. విశాఖ జిల్లా 20వ మహాసభలు ఈ నెల 28, 29 తేదీలో పెందుర్తిలో జయప్రదంగా జరిగాయి. ఈ మహాసభలు విజయవంతం చేసినటువంటి విశాఖపట్నం ప్రజానీకానికి, గోపాలపట్నం, పెందుర్తి ప్రాంత ప్రజానీకానికి, మీడియా మిత్రులందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మహాసభ విశాఖ జిల్లా అభివృద్ధి, ప్రజల, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, రాబోయే కాలంలో ఉద్యమాలు నిర్వహించడం కోసం కొన్ని కీలక తీర్మానాలు చేసింది. ఇందులో ప్రధానమైనది, గత ప్రభుత్వ పాలనలో ఋషికొండ, ఎర్రమెడ్డి దెబ్బలు వంటి కొండల్ని పర్యావరణ ధ్వంసం చేయడం కోసం పూనుకుంది గత ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా పోరాడడం. ఈ ప్రభుత్వ అధికారికి వచ్చిన తర్వాత మళ్ళీ కుసులవాడ కొండలు ధ్వంసం చేస్తూ ఉంది. ఈ ధ్వంసాన్ని మనం నిరోధించాలి, తద్వారా విశాఖపట్నం ప్రజానీకం తాలూకా ఆరోగ్యాల్ని, పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పిన తీర్మానం చేయడం జరిగింది. ఇల్లు లేని పేదలు 1,60,000 మంది ఉన్నారు. గత ప్రభుత్వం టిట్కో ఇల్లని, జగనన్న ఇల్లు అని చెప్పని కొన్ని ఇళ్లను నిర్మించారు, కొన్ని మధ్యంతరంగా ఆగిపోయాయి. వాస్తవంగా ఇల్లు లేని పేదలకి ఈ నగరంలోనే ఇల్లు ఇవ్వడం అని చెప్పింది అత్యంత కీలకమైన విషయం. ఎందుకంటే ఉపాధి కోసం వివిధ జిల్లాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి పేదలు ఇక్కడికి వచ్చారు. అదే పేదల్ని ఇక్కడ ఇల్లు ఇవ్వకుండా మళ్ళీ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం అనకాపల్లి మండలం శ్రీ సత్యనారాయణ స్వామి కొండ వద్ద ఆదివారం జరిగిన అనకాపల్లి ఏరియా ఎలక్ట్రికల్ వర్కర్ సంక్షేమ సంఘం ఎలక్ట్రికల్ కార్మికుల వనభోజనం ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షులు సూరంపూడి రఘురామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ విచ్చేశారు. కార్మికులంతా ఏకమై ఒకచోటికి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని, వృత్తిలో నైపుణ్యత సాధించాలని కోరారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలతో మాట్లాడి ఎలక్ట్రికల్ వర్కర్ల ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ స్వీట్స్ అధినేత తనయుడు చిన్ని మరియు ఎలక్ట్రికల్ షాపుల అధినేతలు మరియు వైశ్యరాజ్ జ్యువెలర్స్ అధినేత, స్వచ్ఛ భారత్ ఈ వెహికల్ అధినేత మరియు జిల్లా ఎలక్ట్రికల్ యూనియన్ సంఘ పెద్దలు అతిథులుగా పాల్గొన్నారు. యూనియన్ ద్వారా నిర్వహించిన పలు కార్యక్రమాలలో వైద్యులచే కంటి చూపు పరీక్షలు, సాధారణ వైద్య పరీక్షలు కార్మికులు సద్వినియోగం చేసుకున్నారు. వివిధ రకాల సోలార్ ప్యానెల్స్, ఆటోమేటిక్ మోటార్ కంట్రోల్స్ మరియు ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు, కమిటీ పెద్దలు, సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. మరి ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తామండి. మేము 2011లో మా యొక్క కమిటీ సుమారు 60 మందితో స్టార్ట్ చేసాం. ఈరోజు సుమారు 350 నుంచి 400 మంది సభ్యులు ఉన్నారండి. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మనకి సంక్షేమ సంఘం వారు ఈరోజు వనభోజన కార్యక్రమం మరి ప్రతి సంవత్సరం చేసేటట్టే ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. ఆ యొక్క భాగంలో మరి ఈరోజు మెడికల్ క్యాంపులు, అలాగే షాప్ అధినేతల ద్వారా స్టాల్స్ కూడా ఏం జరిగింది. సుమారు 400 దగ్గర సుమారు సభ్యులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా మరి అనకాపల్లి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద్ గారు మరి అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మేము అడిగింది ఏంటంటే స్థలం కోసం అడిగాము. ఆ స్థలం ఎలాగైనా వస్తుంది, దాంతోపాటు
మీకు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ తయారు చేసి మరి ఉంచండి. ఇల్లు కూడా మేము వచ్చి ఏర్పాటు చేస్తాం కంపల్సరిగా అని మాట ఇచ్చున్నారు. వారికి ఈ యొక్క సంఘం తరపు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం రైతులకు శాపంలా మారిందన్న ఆయన రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని ఆవేదన చెందారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికార గణాంకాలు 95 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ దాదాపుగా వచ్చినటువంటి ఈ 6 నెలల 7 నెలల కాలంలో దాదాపుగా. అయితే ఈ రోజునటువంటి లెక్కల ప్రకారం దాదాపుగా అనధికారికంగా చూస్తే 95 అధికారికంగా ప్రకటించిన ఈరోజు 150 పైచిలుకు ఈరోజు వాటికి సంబంధించి ఆత్మహత్యలు జరిగాయనేటువంటిది క్షేత్రస్థాయిలో వెల్లడైనటువంటి విషయం. అయితే ఈరోజు ఒక పక్క ఆత్మహత్యలను తొక్కిపెడుతూ ఆత్మహత్యల గురించి, రైతు ఆత్మహత్యల గురించి పట్టించుకోకుండా ఒక పక్క రైతుల మీద కపట ప్రేమ వలకపోసినట్టుగా కపట నాటకం ఆడుతూ ఈరోజు వాళ్ళందరూ చనిపోతే లేదు వాళ్ళు వ్యవసాయం వల్ల చనిపోలేదు, వాళ్ళ ఒక వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయారని చెప్పి మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వంలో పెద్దల ద్వారా వాళ్ళ నోళ్ల ద్వారా రావడం అనేటువంటిది నిజంగా సహించరానటువంటి విషయం. ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా వ్యవసాయానికి సంబంధించి, రైతులకు సంబంధించి అవి నిజంగా పాపం దుర్దినాలుగానే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి దురవస్థ, పడరానటువంటి పాటలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు రైతాంగానికి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే అటువంటి పరిస్థితులు దాపురిస్తాయనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. అందుకే చంద్రబాబు నాయుడు రోడ్డుకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వ్యవసాయం దండగా అని ఆయన సెలవు ఇవ్వడం జరిగింది గతంలో. అయితే ఈరోజు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అనేక సార్లు ముఖ్యమంత్రి కావడం, దిగిపోవడం జరిగినా మరలా ముఖ్యమంత్రి అయినా 62% మంది ఎవరైతే ఉన్నారో జనాభాలో వ్యవసాయం మీదనే ఆధారపడి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఈరోజు జీవించేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను పరిశ్రమలు తెచ్చాను, ఆర్థికంగా ఎంతో పురోగతి తీసుకొచ్చాను, ఎంతో ప్రగతి సాధించాం అన్ని రంగాల్లో అని చెప్పినా దానికి సంబంధించినటువంటి ఆ వ్యవసాయం, ఆ భూములు, వాటికి సంబంధించినటువంటి ఆదాయం, దాని మీద ఆధారపడేటువంటి కుటుంబాలు మాత్రం దాదాపుగా 62% మంది ఈరోజు వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఈరోజు పనిచేసేటువంటి పరిస్థితి దాని ద్వారా ఉంది. అటువంటి అన్నదాతల్ని వెతలకు గురి చేస్తూ, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళు ఆత్మహత్యలకు సంబంధించినటువంటి ప్రేరేపిస్తే దానిలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఎందుకు ఆత్మహత్యలు ఎప్పుడు ఎక్కువ చెప్పడంటే, ఆత్మహత్యలు ఎక్కువ చెబితే ఒకవేళ నిజంగా దురదృష్టకరమైన రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు జరుగుతుంటే పట్టించుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దురుద్దేశంతోనే రాయలసీమలో యువతను రెచ్చగొట్టేందుకు గాలివీడు వచ్చారని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి ఆక్షేపించారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో చివరకు న్యాయవాదులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆయన వెల్లడించారు. కూడా 2 సార్లు జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం లేకి అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆ సమావేశం జరగనీయకుండా బయట వ్యక్తులను లోపలికి తెచ్చి పోలీస్ బందోబస్తుతో నానా అల్లరి చేసి వైసీపీ కార్పొరేటర్ల పైన, మేయర్ పైన దాడి చేసి అక్కడ సమావేశాలు జరగకుండా చేయడం కూడా మనం చూసాం. ఈ సందర్భంగానే గాలివీడు మండలంలో ఉన్న ప్రజా సమస్యల పైన కూడా ఎంపీపీ కార్యాలయం కూడా తెరవకూడదని చెప్పి సుదర్శన్ రెడ్డి వాళ్ళ అమ్మ అక్కడ ఎంపీపీగా ఒక మహిళ ఉంది, ఆమె వృద్ధురాలు, ఆమె నేను కూడా గాలివీడుకు వస్తున్నాను అని సుదర్శన్ రెడ్డి చెప్తే సుదర్శన్ రెడ్డి మార్గ మధ్యంలో ఆమెను పికప్ చేసుకోవడానికి వాళ్ళ ఊరికి అక్కడికి రావడం జరిగింది. ఇది తెలుసుకున్న టీడీపీ శ్రేణులు 10 నిమిషాల్లోనే చుట్టుపక్కల వారిని అందరినీ సమీకరించి దాదాపు 100 మందికి పైగా సమీకరించి కారం పొడి అలాగే పెప్పర్ ఇలాంటివన్నీ పట్టుకొని వీళ్ళపైన దాడి చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భం అది. ఈ సందర్భంలోనే చాలా ప్లాన్డ్గా అధికారులతో కుమ్మక్కై అధికారులను ప్రలోభాలకు గురి చేసి అక్కడ ఎంపీడీఓని ప్రలోభానికి గురి చేసి సుదర్శన్ రెడ్డి దౌర్జన్యం చేశాడని చెప్పి
ఒక కట్టుకథ కల్పించి తెలుగుదేశం పార్టీ దాడులను, వైసీపీ పైన చేస్తున్న దాడులను నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకొని తనను కలవడానికి వచ్చే కూటమి శ్రేణులు, అధికారులు, అభిమానులు దండలు, బొకేలు తీసుకురావద్దని పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన పెందుర్తి మండలం తన కార్యాలయంలో మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. పెందుర్తి నియోజకవర్గ జన సైనికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 24వ సంవత్సరం బ్రహ్మాండంగా గడిచింది. 25వ సంవత్సరం కూడా మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉన్నతమైన మంచి జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ, 1వ తారీఖు నన్ను కలవటానికి వచ్చే పార్టీ నాయకులు అవ్వచ్చు, నా అభిమానులు అవ్వచ్చు, ఎవరైనా కూడా గతంలో లాగా బొకేలు, దండలు తీసుకొచ్చి డబ్బులను వేస్ట్ చేసుకోకండి. ఏదైనా కూడా మనం ఇచ్చేది ఇతరులకు ఉపయోగపడే విధంగా, ఏదన్నా స్కూల్ పిల్లలకు పంచే పుస్తకాలు, పెన్సిల్స్, పెన్నులు, లేదు అంటే చలికాలం పేదలకు ఇవ్వడానికి షాలు, ఇలా ఇతరత్ర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలతో ఫ్రూట్స్ అయితే అనాథ శరణాలయాలను పంచవచ్చు. దండలు, బొకేలు అయితే ఒక రోజుతో పాడైపోయి వస్తువులను మాత్రం అనవసరంగా మీ డబ్బులు వృధా చేసుకోవద్దు అని చెప్పి వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ, వచ్చేవాళ్ళు ఎవ్వరూ కూడా ఆ విధమైన దండలు, బొకేలతో మాత్రం వద్దని చెప్పి కోరుకుంటూ, సదా మీ అభిమాన పాత్రుడు మీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్. మత్తుతో జీవితాలు చిత్తు చేసుకోవద్దు. సమాజంలో గంజాయి జడలు విప్పుతోంది. కూకటి వేళ్లతో గంజాయిని పెకిలించాలి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. మత్తుతో జీవితాలు చిత్తు చేసుకోవద్దు. సమాజంలో గంజాయి జడలు విప్పుతోంది. కూకటి వేళ్లతో గంజాయిని పెకిలించాలి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. యువత తమ జీవితాన్ని అంధకారంలోకి నెడుతున్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. విద్యార్థులు, యువకులు మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, పిరియాడిక్ట్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై మహాసంకల్ప అవగాహన సదస్సును ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా 5K వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, నేటి సమాజంలో గంజాయి జడలు విప్పి యువత, విద్యార్థులను మత్తులో ముంచేస్తుందన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తూ, ఎందుకంటే ఈరోజు యువత డ్రగ్స్ బారిన పడుతున్నారు. గంజాయి చాలా ఎక్కువ యూజ్ చేసి చిన్న వయసులోనే వాళ్ళపైన ఎన్నో కేసులు కూడా నమోదవుతున్నాయి. చాలా తప్పిదాలు చేస్తున్నారు. ఎన్నో కేసులు నాకు తెలుస్తున్నాయి. వాటన్నింటిని బారిపడి వాళ్ళ క్యారియర్ని వాళ్ళు నాశనం చేసుకుంటున్న సందర్భంలో మనం వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ గా ఈరోజు ఈ క్యాంప్ కండక్ట్ చేసినందుకు మీకందరికీ హృదయపూర్వకంగా మరొకసారి నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్. సో మనందరం ఈ క్యాంపెయిన్ ఈ రోజుతో ఇక్కడ ఆపకుండా ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరిని ఈ మత్తు పదార్థాలకి బానిసలు కానీయకుండా మనం. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఆయన సంతాప తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. అధ్యక్ష, భారత మాజీ
ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. అధ్యక్ష, ఈరోజు ఈ దేశ యువకులకు అందరికీ కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆదర్శము. వారి ఆదర్శాలను తీసుకొని వారి మేధోశక్తిని మన యువత అందిపుచ్చుకొని వారు ఇచ్చిన అవకాశాలను మనం ఈరోజు ప్రపంచానికి సేవలను అందించే, ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఈరోజు మన దేశం ఆర్థికంగా నిలబడ్డది అధ్యక్ష. ఆర్థికంగా, రాజకీయంగా, సాంకేతికంగా ఈరోజు అన్ని రకాలుగా ఈ దేశం బలపడ్డది. ఈ దేశం ప్రపంచంతో పోటీ పడుతున్నదంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలు ఎన్నో ఈ దేశానికి ఉపయోగపడ్డాయి అధ్యక్ష. అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోయిన సందర్భంగా ఈరోజు తెలంగాణ శాసనసభ తమరి నాయకత్వంలో ఒకరోజు సమావేశాలను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా ఎన్ని విషయాలలో మనకు భిన్న అభిప్రాయాలు ఉన్నా ఈ దేశంలో ఉండే 140 కోట్ల ప్రజలకు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు, కమ్యూనిస్టుల నుంచి ఈరోజు మిగతా రాజకీయ పార్టీల వరకు ఎవరిని తీసుకున్నా ఈరోజు మన్మోహన్ సింగ్ గారి పట్ల ఏకాభిప్రాయమే వ్యక్తం చేయాల్సిన సందర్భం అధ్యక్ష. అందుకే మీ అందరి తరఫున సభలో అందరి సభ్యుల సంపూర్ణ సహకారంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చి వారి గౌరవాన్ని ఏ పదవులైనా, ఏ హోదాలైనా వాటికే వన్నె తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ గారు. అందుకే ఈరోజు వారికి భారతరత్న ఇవ్వాలని తమరి ముందు ఈ సభలో సభ్యులందరి ఆమోదం కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన. ఇదే కాకుండా ఆర్థికవేత్తగా ఆర్థిక విధానాలను ముందుకు తీసుకొచ్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధానమంత్రిగా రాజ్యసభలో ఒక దశలో రాజ్యాంగ సవరణల కోసం వచ్చిన చర్చలో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతుందేమో అన్నంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి అధ్యక్ష. ఆ సమయంలో ఇష్టమైన పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా చతురతతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో వెళ్లి ప్రకటన చేయడం. పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం పరవాడ గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొన్న పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం పరవాడ గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి ఈ యొక్క రెవెన్యూ సదస్సును గ్రామం ఉపయోగించుకునే విధంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంటారని, ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. వీరితో పాటు పరవాడ మండలం రెవెన్యూ ఆఫీసర్ అంబేద్కర్ గారు, మండల ఎంపీడీఓ శ్యామ్ సుందర్ గారు, గ్రామ సర్పంచ్ సిరపరపు అప్పలనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు బొద్దాపు శ్రీను గారు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పైల జగన్నాథం గారు, మాజీ ఎంపీపీ సభ్యులు మాసరపు అప్పలనాయుడు గారు, తనం గ్రామ సర్పంచ్ కన్నూరు రమణ గారు, రావాడ గ్రామ సర్పంచ్ మోటూరు సన్యాసి నాయుడు గారు, ఎంపీటీసీ రవి గారు, ముత్యాలంపాలెం గ్రామ సర్పంచ్ చింతకాయల ముత్యాలు గారు, బిగిడి రామ గోవింద్ గారు, కేఎన్ఆర్ గారు, పైల రామచంద్రరావు గారు, ఎంపీటీసీ శ్రీరామ్మూర్తి గారు, పైల సన్యాసిరావు మాస్టర్ గారు, చుక్క రామ్ నాయుడు గారు, పైల శ్రీనివాసరావు గారు, పైల చిన్న అక్కునాయుడు గారు మొదలగు స్థానిక ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభాధ్యక్షులు స్థానిక సర్పంచ్ అప్పలనాయుడు గారు, ఎంపీటీసీ శ్రీనివాస్ గారు, రెవెన్యూ సదస్సుల్ని నడిపిస్తున్నటువంటి రెవెన్యూ శాఖ ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, వివిధ పార్టీల నుంచి వచ్చిన సీనియర్ నాయకులు, వేదికను అలంకరించిన సీనియర్ నాయకులు, వేదిక ముందున్నటువంటి ఈ సదస్సుని వాడుకుందాం, ఈ సదస్సు వల్ల సమస్యలు చెప్పుకుందామని వచ్చిన స్థానిక అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. మరి గత 25 రోజులుగా జరుగుతున్న రెవెన్యూ సదస్సుల గురించి కొత్తగా మీకు చెప్పక్కర్లా. గతంలో జరిగిన దానికి భిన్నంగా ఏదైతే సమస్య ఇక్కడికి వచ్చిందో 40 రోజుల్లో
ఆ సమస్య పరిష్కరించాలి. ఇందులో మా ఎంఆర్ఓ గారు చెప్పారు, చాలా తక్కువ వ్యవధిలో ఆ సమస్యకు పరిష్కారం చూపించాలి. మీకు రైతుకి విశాఖ జిల్లా గాజువాక 76వ వార్డులో 2 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. విశాఖ జిల్లా గాజువాక 76వ వార్డులో 2 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడతాదని, మౌలిక వసతుల విషయంలో రాజీ పడేది లేదని ఆయన అన్నారు. ఈ రోజు 76వ వార్డులో 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. జీబీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీని గారి ఆధ్వర్యంలో సుమారు 2 కోట్లు అభివృద్ధి నిధులు జీబీఎంసీని తీసుకొచ్చి ఇక్కడ ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్కి 1 కోటి రూపాయలు, మిగతా వర్క్లకి ఇంకో 1 కోటి రూపాయలు తేడం జరిగిందండి. తెలుగుదేశం పార్టీ అంటేనే మౌలిక వసతులపైన దృష్టి సారించి ఉద్యోగ అవకాశ కల్పన వైపు ఎక్కువ దృష్టి సారిస్తారనేది ఒక నిదర్శనం అండి. ఎందుకంటే అభివృద్ధి అంటే మౌలిక వసతులు. ఆ మౌలిక వసతులు గత 5 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం తీసుకోలేదు, వైసీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల యొక్క ఆకాంక్షని దృష్టిలో పెట్టుకొని అవి నెరవేర్చే దశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా అనేక అభివృద్ధి నిధులు తీసుకొచ్చి గాజువాక్ని బాగా అభివృద్ధి బాటలో పెట్టి అన్ని రోడ్లు, అలాగే ముఖ్యంగా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అన్ని కూడా వేయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గాజువాక శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల సోదరులు అన్న శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు చేతుల మీదుగా సుమారుగా 2 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేయడానికి శంకుస్థాపన ఇచ్చిన పెద్దలు అన్న శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వార్డు అధ్యక్షులు బాసిట్ అప్పారావు గారు, కార్యదర్శి సుదర్శనరావు గారు కూడా రీహాబిలిటేషన్ కోల్ని ఏర్పాటు చేసి సుమారుగా 40 సంవత్సరాలు కావస్తుంది. ఈ ప్రాంతంలో అనేకమైన ఇబ్బందులు పడుతూ వర్షాకాలం వస్తే ఈ డైరీ కాలనీ కానీ, నడుపూరు కానీ, బర్మా కాలనీ, అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీ ప్రధానంగా ఈ ప్రాంతాలను కూడా ముంచే పరిస్థితుంది. ఎస్టీ కాలనీ రామచంద్ర కూడా దీని భాగంగా గత కార్పొరేషన్ ఉన్నప్పుడు కొంతవరకు అభివృద్ధి చేయడం, అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏదైతే ప్రధాన గడ్డ ఏదైతే ఉందో దాన్ని పూడి తీయడానికి ఇటు స్టీల్ ప్లాంట్ నుంచి గంగవరం పోర్ట్ నుంచి ఆ రోజు సుమారుగా 2017-16 సంవత్సరంలో గడ్డ పూడికి తీయడానికి సుమారుగా అప్పట్లోనే 4-5 కోట్లు శాంక్షన్ చేయించి గడ్డ పూడికి తీయడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా ముంచే పరిస్థితి లేదు. మళ్ళీ కూడా ఈ మధ్యకాలం మళ్ళీ మ్యాట్ వేసేసి ఆ ప్రాంతంతో ముంచే పరిస్థితి వస్తుంది. దానికోసం కూడా అన్నగారు చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే గారితో. దానికోసం కూడా జీబీఎంసీ అధికారులు అదే కలెక్టర్ గారితో మాట్లాడించి స్టీల్ ప్లాంట్ గంగవరం పోర్టుతో మాట్లాడించి ఆ గడ్డ తీయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే భాగంగా ఏదైతే స్టార్ వాటర్ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో ప్రధాన కూడల్లో ఏదైతే